వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 411వ పాట ఓ దేవా నేనే పాటని పాడుకుందాం. ఓ దేవా నేను నీ దాపునా నుండేదన్, నీ దాపునా నుండేదన్. నా దేవా నన్ను లేపు, నవి సిల్వా శ్రమాలైనా నీ దాపునా నుండు, నీ సేవకు నీ పాట. ఓ దేవా నేను నీ దాపునా నుండేదన్, నీ దాపునా నుండేదన్. బాటా సారీలాగు నేడు బానుడు కృంగి, మేటి చీకటి గ్రమ్మినన్. నేటి విశ్రాంతికిన్ చోటు బండాయైనన్, మాటి మాటికి గలలో సూటిగా నినోదలతూ. ఓ దేవా నేను నీ దాపునా నుండేదన్, నీ దాపునా నుండేదన్. ఆకాశమండల మార్గంబునెప్పుడు నాకీవు చూపించుమా. నీ కూర్మిచే నాకు చేకూరునంతయు, లోకేశ్వరా దూత లేకోరినను బిలువా. ఓ దేవా నేను నీ దాపునా నుండేదన్, నీ దాపునా నుండేదన్. నా దేవా నన్ను లేపు, నవి సిల్వా శ్రమాలైనా నీ దాపునా నుండు, నీ సేవకు నీ పాట. ఓ దేవా నేను నీ దాపునా నుండేదన్, నీ దాపునా నుండేదన్. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జకర్యా గ్రంథంలో నుండి కొన్ని సత్యాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినాన జకర్యాకు దేవుడు అనుగ్రహించిన దర్శనాల్లోని మొదటి దర్శనాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈరోజు ఆ జకర్యాకు దేవుడు అనుగ్రహించిన మరొక 2 దర్శనాలను మనము ధ్యానం చేసుకుంటాం. మొత్తము 8 దర్శనాలు దేవుడు జకర్యాకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం చూసుకునే 2వ దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మొదలుకొని 21వ వచనం వరకున్న ఆ భాగాన్ని మనం చూస్తాం. ఈ 2వ దర్శనంలో దేవుడు ఆయనకు చూపిస్తూ ఉన్నవి 4 కొమ్ములు కనబడెను. అవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దేవదూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనెను. యెహోవా 4 కంసాలులు నాకు కనబరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు
సెలవిచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట జకర్యాకు 4 కొమ్ములు కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 4 కొమ్ములు ఏంటి అనేది జకర్యాకు అర్థం కాలేదు. తనతో మాట్లాడుతూ ఉన్న దేవదూతను ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్న ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలు వారిని, యూదా వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు అనే మాట చెప్తూ ఉన్నాడు. అంటే ఆ దేవుని ప్రజలైన ఇజ్రాయేలు వారిని, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు అనంటే బలమైన 4 రాజ్యాలు అని. ఎందుకంటే 4 కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ 4 కొమ్ములు కూడా 4 రాజ్యములకు సాదృశ్యంగా ఉన్నాయి. ఏంటి ఆ 4 బలమైన రాజ్యములు అనంటే, మొట్టమొదటిది ఐగుప్తు, రెండవది అషూరు, మూడవది బబులోను, 4వది పర్షియా. ఈ 4 సామ్రాజ్యాలు దేవుని యొక్క ప్రజలను ఎక్కువగా హింసిస్తూ ఉన్నారు. అనేక సార్లు వీళ్ళను చెరబట్టుకొని పోతూ ఉన్నారు, దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ 4 రాజ్యములకు సాదృశ్యంగా ఆ 4 కొమ్ములను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్న ఆ కంసాలు ఎవరు అని మనం చూస్తే, వాళ్ళు ఎవరో కాదు కానీ దేవుడే ఇజ్రాయేలీయుల పక్షంగా ఉండి వాళ్ళందరినీ కూడా ఓడించే ఒక శక్తిగా ఆ కంసాలులను దేవుడు జకర్యాకు కనబరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రజలను కొన్నిసార్లు దేవుడే క్రమశిక్షణలో పెట్టడానికి శత్రువులకు అప్పగించినప్పటికీ ఎంతో కాలము ఆ శత్రువుల దగ్గర దేవుడు ఉంచడని, అప్పగించినప్పుడు వారు ఉండవలసిన పద్ధతిలోనే ఉండాలి తప్ప అధికారాన్ని దేవుని ప్రజల మీద ఒకవేళ చెలాయిస్తే తప్పకుండా దేవుడు వాళ్ళకు తీర్పు తీరుస్తాడు అనే సత్యాలు ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ దర్శనంలో 4 కొమ్ములు, 4 కంసాలు కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాల భాగంలో మనం చూస్తాం. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక వ్యక్తి కొలనూలు చేత పట్టుకొని దానిని కొలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాలను మనం చూస్తే, మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. నీవు ఎక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా అతడు, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవచ్చున్నానని చెప్పాను. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేము యొక్క వైశాల్యాన్ని, లేదంటే దాని యొక్క పొడుగును, ఇదంతటిని కూడా ఆయన కొలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటి అనంటే, నీవు ఇక ఎప్పుడు కూడా దానిని చేయడానికి వీల్లేదు. ఎందుకు అనంటే దేవుడు చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం కదా, 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసి అయి మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు అక్కడ లేని సమయంలో, లేదంటే ఏ పట్టణానికైనా శత్రువుల నుండి ప్రమాదము రాకుండా ఖచ్చితంగా ఆ యొక్క బార్డర్లో ఫెన్సింగ్ అనేది కంపల్సరీగా వేసుకుంటారు. ఎరికోను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలీయులు ప్రవేశించే సమయంలో ఎరికో గోడలు చాలా బలంగా ఉన్నాయి, శత్రువులు లోపలికి రాకుండా ఏర్పాటు చేసుకున్న గోడలు. ఆ ప్రకారమే ప్రతి రాజ్యానికి కూడా ఉంటాయి. అయితే ఇక్కడ యెరూషలేముకు చుట్టూగా దానిని కొలత వేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట, నీవు వేయడానికి వీల్లేదు, ఇది మొదలుకొని నేనే ఉంటాను. అంటే 2 విషయాలు. ఒకటి, ఆ రాజ్యము, ఆ యెరూషలేము ఇప్పుడు నీవు కొలిస్తే సరిపోయేది కాదు, దానిని నేను ఇంకా విస్తరింపజేస్తాను అనేది మొదటి కాన్సెప్ట్. అయితే రెండవది, దానికి అగ్నిగోడగా నేను ఉంటాను అని దేవుడే చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడే ఇక మీదట ఆ పట్టణంలో నివాసం ఉంటూ ఆ పట్టణానికి చుట్టూతా అగ్నిగోడగా ఉంటాను అనే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క ప్రదేశంలో ఖచ్చితంగా దేవుడు నివాసి అయి ఉంటాడు, ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఆయన ఉన్న దగ్గర ఏ శత్రువు కూడా లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. ఈ 2 దర్శనాలను దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి,
నేటి దినాన ప్రభువా జకర్యాకు మీరు ఇచ్చిన మరొక 2 దర్శనములను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా అటు వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచి ఫలింపజేసుకున్నట్టు నీ కృప దయచేయండి. నీవు మా మధ్య నివాసం ఉన్నప్పుడు ఏ శత్రువు మమ్మల్ని దరి చేరడని అగ్ని గోడగా ప్రభువా, అగ్ని స్తంభంగా నీవు మాకు తోడుగా ఉండి ఏ శత్రువు మా వరకు రాకుండా ప్రభువా మమ్మల్ని కాపాడి రక్షిస్తావని, కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడు దేవుడవని నమ్ముతూ నిన్నే స్తుతిస్తూ కొద్ది మాటలు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.